వికలాంగుల సంఘాల నాయకులకు అందరికీ ధన్యవాదాలు. అలాగే మన లక్షణ స్వామి విహెచ్పిఎస్ రాష్ట్ర నాయకుడు లక్షణ స్వామి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. ఎందుకంటే ఈరోజు ఈ సమావేశం ఎందుకు ఏర్పాటు చేయాలని వచ్చిందంటే వికలాంగుల సమస్యలు చాలా ఉన్నాయి. వికలాంగులు రోడ్డుల పడే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఈ ప్రభుత్వము వికలాంగుల పట్ల కనిష్టం జాలి దయ కూడా లేకుండా చూస్తుంది. అందుకోసం మా వికలాంగుల సమస్యలపై ఈరోజు ఈ నిరాహార దీక్ష ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరుగుతూ ఉంది. కావున ఇక్కడైనా వికలాంగుల సమస్యలని పట్టించుకోవాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా వికలాంగులు చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉద్యోగాలు లేక రోడ్డులపై అరుపుల పరిస్థితి వచ్చింది. ఇవాళ ఈ ప్రభుత్వము వికలాంగుల పట్ల చిన్న చూపు చూస్తుంది. కాబట్టి వికలాంగుల సమస్యలను ఇక్కడి నుంచైనా పట్టించుకోవాలని మా వికలాంగుల సంఘం నాయకులు తెలియజేయడం జరిగింది. మా వికలాంగులకు ఇళ్ల పట్టాలైతేనేమి, మళ్ళీ పెళ్లి వేసుకుంటే 1,50,000 రూపాయలు, 50,000 రూపాయలు, 1,50,000 రూపాయలు ఇస్తామని ఇంతవరకు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. అలాగే 2016 అగ్గి చట్టాన్ని అమలు చేస్తామని చెప్పి ఇంతవరకు అమలు చేయలేదు. వాటి గురించి కూడా ఈరోజు ఆమరణ దీక్ష చేపట్టడం జరిగింది. అలాగే వికలాంగులు ఉద్యోగాల విషయంలో చాలా అన్యాయం జరుగుతుంది. వికలాంగులకి వికలాంగులు 56 రోస్టర్ పాయింట్ ఉంటే ఆ రోస్టర్ పాయింట్ 60 పోస్ట్ ఉంటే ఒక్క వికలాంగుడికి వస్తుంది. అది ఆర్థోపెడికల్ హ్యాండిక్యాప్డ్కి. కాబట్టి రోస్టర్ పాయింట్ ని కిందలో చేర్చాలని మా డిమాండ్ చేస్తా ఉన్నాం. వికలాంగులు రోడ్డుల పడే పరిస్థితి ఇవాళ ఉంది. వికలాంగులకు అంత్యోదయ కార్డులు అవి కూడా ఇవ్వాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి ఇక్కడైనా మాకు దయవచ్చి మా మీద దాక్షిణ్యాలు పెట్టి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము మాకు న్యాయం చేయవలసిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము. నా పేరు గోపాలు, జిల్లా కార్యదర్శి, ఎంపీఆర్టీ జిల్లా కార్యదర్శి.